స్పీడ్ గా వెళ్తున్న ట్రక్కులో ఖైదీని ఉరి తీసేందుకు తీసుకెళ్తున్నారు. అప్పుడే వాడి చెయ్యి ట్రక్ గోడకున్న చిన్న స్క్రూని తాకింది. ఆ సెకండ్ లోనే వాడి మైండ్ లో స్కెచ్ మెరిసింది. వెంటనే జేబులో నుంచి ఒక కాయిన్ బయటికి తీశాడు. ఆ కాయిన్ తో స్క్రూని మెల్లగా తిప్పడం స్టార్ట్ చేశాడు. ఇటు తోడు దొంగ టాము గార్డుని గమనిస్తానే ఉన్నాడు. అంతలోనే ఆ గార్డు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఇద్దరు వెంటనే పడుకుని నిద్రపోతున్నట్టు యాక్షన్ చేశారు. గండం గడవగానే మళ్ళీ స్కెచ్ లోకి దూరిపోయారు. లాస్ట్ కి వాళ్ళ స్కెచ్ పక్కగా వర్కౌట్ అయింది. ఫస్ట్ స్క్రూ ఊడి బయటికి వచ్చేసింది. వెంటనే ఆ కాయిన్ టామ్ కి ఇచ్చేశాడు. టామ్ రెండో స్క్రూ తిప్పడం స్టార్ట్ చేశాడు. ఇద్దరు కలిసి గట్టిగా తోశారు. లాస్ట్ కి ట్రక్ వెనకాల ప్యానల్ మొత్తం ఊడదీశారు. గార్డుకి డౌట్ రాకుండా లాస్ట్ స్టెప్ ఒక్కటే మిగిలింది. ట్రక్ ఊడిపోవడానికి ఒక్కసారిగా గట్టిగా తన్నారు. అంతే ట్రక్ వెనక భాగం ఒక్కసారిగా లూజ్ అయిపోయింది. అది నేరుగా రోడ్డుపైకి జారిపడడం స్టార్ట్ అయింది. కింద రోడ్డును చూసి టామ్ గడి గుండె ఆగింది. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గే ఛాన్సే లేదు. ఒక్క భారీ జర్కుతో ఆ ప్యానల్ కింద పడిపోయింది. ఇద్దరు దానితో పాటే రోడ్డుపై జారి పడిపోయారు. అయినా గార్డుకి అసలు తెలియలేదు. కానీ ఇది వాళ్ళ ఎస్కేప్ లో ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఎందుకంటే చేతులకి ఇంకా సంఖ్యలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడే వెంటనే ఇక్కడ నుంచి దూరం వెళ్ళాలి. లేదంటే గార్డుకు తెలిస్తే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. బాగా ఆలోచించాక వాళ్ళకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. వాళ్ళు ట్రక్ భారీ ప్యానల్ పైకి లేపారు. దాన్ని అడ్డు పెట్టుకుని మెల్లగా ఎడారి దాటడం స్టార్ట్ చేశారు. కానీ ఆ బరువు వాళ్ళ ఒంట్లో ఓపిక మొత్తం లాగేస్తుంది. ఎడారి ఎండ దాహానికి శాంతం అలిసిపోయారు. అప్పుడే ఒక్కసారికి ఒక పెద్ద లోయలో నుంచి జారి పడిపోయారు. కింద పడుతున్న కొద్ది స్పీడ్ విపరీతంగా పెరిగిపోతుంది. లాస్ట్ గా ప్యానల్ గాల్లో 7 సార్లు పల్టీలు కొట్టింది. లక్కీగా అది నేరుగా ఇసుకలో పడి ఆగింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వింత వస్తువు చూశారు. అది మట్టిలో సగం పాతుకోపోయిన పాత ఓల్డ్ వార్ విమానం. దాని చుట్టూ పాత సామాన్లు కూడా చల్ల చెదురుగా పడి ఉన్నాయి. అది చూడగానే వాళ్ళ మైండ్ లో ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఆ పాత సామాన్లతో ఎడారి గాలులకు సెట్ అయ్యేలా మార్చేశారు. అలా ఆ విమానాన్ని ఒక సాన్ క్రూజర్ గా రెడీ చేశారు. ఇప్పుడు కరెక్ట్ రూట్ లోకి దూసుకెళ్లడమే మిగిలింది. గమ్యం కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ అప్పుడే లక్ ఇంకోసారి హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళు ఎస్కేప్ అయిన మ్యాటర్ గార్డు తెలిసింది. ఒక డేంజరస్ హెలికాప్టర్ నేరుగా వాళ్ళ పైకి దూసుకొచ్చింది. ఇద్దరికి ఒకే ఒక రూట్ కనిపించింది. పక్కనే ఉన్న ఒక పెద్ద గోతిలో దూకేశారు. కానీ లోపల వెళ్ళగానే వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. అది అసలు మామూలు గుంత కాదు. అది ఒక సీక్రెట్ పాత మిలిటరీ వేర్ హౌస్. అక్కడ చుట్టూ భయంకరమైన ఓల్డ్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ హెలికాప్టర్ లేపేసే పవర్ దొరికింది. ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయలేదు. వాళ్ళు ఒక పెద్ద గన్ బయటికి లాగారు. హెలికాప్టర్ దగ్గర రాగానే వాడు ట్రిగ్గర్ నొక్కేశాడు. ఏ మాత్రం ఆలోచించకుండా నేరుగా ఫైరింగ్ స్టార్ట్ చేశాడు.